హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మల్లెపూల సీజన్ అయితే వచ్చేసింది కదా. ఫస్ట్ మల్లెపూలు అయితే నేను అమ్మవారికి అయితే పెట్టుకుంటాను. ఆ తర్వాతే నేను నా తలలో పెట్టుకోవడం మొదలు పెడతానండి. మామిడి పళ్ళు అయినా అంతే, ఫస్ట్ అమ్మ దగ్గర పెట్టినాక మేము తినటం మొదలు పెడతాం అనమాట. ఇక ఈరోజు అయితే ఊరెళ్ళే అడావిడిలో నేను తొందరగా పిల్లలకైతే పులిహార అయితే చేసేసానండి. ఎవరికైనా పుట్టింటికి వెళ్ళాలంటే ఎక్కువ ఆతృతగా ఉంటుంది కదా, తొందరగా వెళ్ళాలి అనిపించింది కదా. ఇక కిందకి వెళ్ళి పూజకైతే పూలైతే తీసుకొచ్చానమాట. ఇక అన్ని చోట్ల దీపారాధన అయితే చేసుకుని దేవుళ్ళకి ఇక తొందరగా ఇంట్లో పని అంతా చేసుకుని ఇంకా ఊరెళ్ళాలని చెప్పేసి ఇంక ఇంట్లో పని అయితే చేసుకుని పూజ అయితే చేసుకుని ఆ ముగ్గు కూడా చూడండి ఎలా పడితే అలా వేసేసానమాట. ఇంకా ఇవాళ సోమవారం కదా, శివయ్యకి అభిషేకం చేసి మారేడు దళం సమర్పించి అట్లాగే ఈ బూదితో అభిషేకం చేసేసి ఇంకా అట్లాగే పువ్వులతో కూడా అష్టోత్తరం చేసేసుకున్నానండి. ఎందుకంటే ప్రతిరోజు శివయ్యకి నేను అభిషేకం చేసుకుంటాను కదా, ఇక్కడ సోమవారం అంటే ఇంకా ప్రత్యేకంగా ఇంకా చేసుకుంటానండి. ఇది మాత్రం మిస్ అవ్వను అనమాట. చక్కగా శంకు పూలతో అయితే పూజ చేసేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసి ఖర్జూర పండు నైవేద్యంగా పెట్టేసి ఇక హారతి ఇచ్చేసాను అనమాట. ఇంకా మనం ఒక ఊరు వెళ్ళాలంటే ముందుగానే అన్నీ సర్దుకుని ఇంట్లో అన్నీ వెళ్ళాల్సి వచ్చింది కదండి. ఇంకా బట్టలు ఆరేసేసుకుని ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకుని ఇంకా వచ్చేదానికి మనకి ఏ పని లేకుండా ఉంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక బట్టలు ఆరేసి ఇక నేనైతే పిల్లలకి అంతా బాక్స్ కట్టి రెడీ చేసి ఇక ఊరైతే బయలుదేరానండి. ఎవరికైనా పుట్టింటికి వెళ్ళాలంటే ఉత్సాహంగానే ఉంటుంది కదా.